లేదా? సో బాగా సెన్సిటివ్ పీపుల్, హైపర్ సెన్సిటివ్ పీపుల్ విపరీతమైన సిమ్టమ్స్ ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. హైపర్ సెన్సిటివ్ పర్సన్స్ కాబట్టి ఎక్కువ సిమ్టమ్స్ ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు కాబట్టి లోపల అదే స్థాయిలో డిసీజ్ ప్రాసెస్ ఉంది అని అనుకోవటం కూడా పొరపాటే. అలాగని లేదు అని అనుకోవటం కూడా పొరపాటే. ఒకసారి చెక్ చేసుకోవాలి. డిసీజ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా చేస్తూ ఉన్నాడు అనంటే ఇట్ ఈస్ క్వైట్ నార్మల్. లేదు డిసీజ్ ప్రాసెస్సే లేదు సరిగా. ఇప్పుడే ఇనిషియల్‌గా ఇప్పుడే స్టార్ట్ అయింది. కానీ వీడు మాత్రం రేపో మాపో చనిపోయే విధంగా చేస్తున్నాడు అనంటే దట్ ఈస్ ద హైపర్ సెన్సిటివ్ ఆఫ్ ద పేషెంట్. కరెక్ట్‌గా దానికి ఆపోజిట్ ఉంటుంది. స్టాయిక్ పర్సన్స్ అని అంటాం. స్టాయిక్ పర్సన్స్. స్టాయిసిజం అనే ఒక మాట ఉంది. స్టాయిసిజం అనంటే ప్రతిదీ ఏముందిలే, ఏముందిలే వదిలేయరా, ఏముందో దాని గురించి ఏం ఆలోచిస్తావు, దాని గురించి ఏం పట్టించుకుంటావు, వదిలే. నేనే పెద్ద పట్టించుకోలేదండి దీని గురించి, ఉంటే ఉందిలే అని అనుకున్నాను. దిస్ ఈజ్ స్టాయిసిజం. అంటే పెద్దగా పట్టింపు లేని బిహేవియర్ ఉంటుంది. వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, దాని మీద కేర్ చేయరు, దాన్ని అసలు లెక్కే చేయరు వాళ్ళు. దాన్ని స్టాయిసిజం. స్టాయిసిజం అనేది పెద్ద ఫిలాసఫీనే ఉంది. సో ఈ స్టాయిక్ పర్సన్స్ ఏం చేస్తారు, వాడికి ట్యూమర్ ఉన్నా క్యాన్సర్ ఉన్నా పెద్దగా పట్టించుకోరు. ఈ స్టాయిక్ పర్సన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి. బాగా గుర్తుపెట్టుకోండి, రమణ మహర్షి స్టాయిసిజం. అతనికి క్యాన్సర్ ఉంది చేతి మీద, లెక్క చేసేవాడు కాదు. అప్పట్లే ఉంటే ఉంది, ఏంటి ఇప్పుడు అది రావాలనుకుంది వచ్చింది, ఏం చేద్దాం వదిలేసి. సో they have a tendency to pipe down their troubles because they consider it not manly to whimper. అంటే కొంతమంది ఉంటారు ఈ స్టాయిసిజం ఫిలాసఫీ కాకుండా, మగాడు ఏడుస్తాడా, అట్లా అరుస్తాడా, మగాడైతే ఏడవకూడదు కదా అని ఆ ఇంటెన్సిటీని తగ్గించేస్తారు. కానీ లోపల ఏడుస్తూ ఉంటాడు వాడు, బయటకు మాత్రం బిగించి పట్టుకొని ఉంటాడు అంతే. సో ఇటువంటి పర్సన్స్ కూడా మనకి తగులుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. సచ్ పేషెంట్స్ ఎట్ టైమ్స్ కెన్ మిస్గైడ్ ద క్లినిషియన్ కంప్లీట్లీ బై దేర్ ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ద సిమ్టమ్స్ ఆర్ బై కన్సీలింగ్ దేర్ ఇంటెన్సిటీ. Such patients could be expected to bear the severe pain of the coronary occlusion without wincing and thus confound the clinician. వాళ్ళకి గుండెపోటు వచ్చినా సరే మగాడిని ఏడవకూడదు, అరే సొసైటీలో ఇంత పెద్దవాడిని ఏడిస్తే నాకెంత చిన్నతనం అని గుండె నొప్పి వచ్చినా సరే ఏడవకుండా ఏముంది సార్ చిన్న పెయిన్ వచ్చింది ఇక్కడ అని దాని ఇంటెన్సిటీని తక్కువ చేసి గుండె పట్టుకొని చెప్పచ్చు వాళ్ళు. కనీసం గుండె మీద కూడా చేయకపోవచ్చు, ఇక్కడ పెయిన్ వస్తుంది సార్, ఇదంతా లాగుతుంది, ఇంత చెప్తారు. సో ఇక్కడ స్టాయిసిజం ఎఫెక్ట్ ఉండొచ్చు. మ్యాన్లీ మగాడు ఏడుస్తాడా, మగాడు ఏడకూడదు కదా అంత నొప్పి వచ్చినా అని ఏడవకుండా ఉంటారు. చాలా మంది గమనిస్తూ ఉంటాం మనం. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ని మిస్రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అది కూడా కేస్ టేకింగ్ లో మనము పట్టించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, క్లినిషియన్ కి అంటే ఒక ఫిజిషియన్ కి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నిజంగా డిసీజ్ ఉందా లేదా, వీడు ఏమన్నా యాక్ట్ చేస్తున్నాడా, అది కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. సెన్సిటివిటీ టు పెయిన్ ఈజ్ గుడ్ ఇండెక్స్ టు సెన్సిటివిటీ ఇన్ జనరల్, and this could readily be determined by the pressure on the muscles of the first interosseous space in the hand or on a point midway between the mastoid process and the angle of the mandible. సో ఇప్పుడు పెయిన్ గురించి చెక్ చేసుకోవాలి అని అంటే ఎక్కడ నొక్కినా వాడు అరవకపోవచ్చు, కానీ ఈ చేతులకి మధ్యలో ఉండే మజిల్స్, ఇంట్రాషియస్ మజిల్స్ అంటారు, అక్కడ నొక్కితే నిజమైన సెన్సిటివిటీ అంటే ఏమో తెలిసిపోతుంది. అక్కడ నొక్కిన మరుక్షణం ఎగిరి పడతాడు. దాన్ని బట్టి మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఒకటి, మాస్ట్రాయిడ్ బోన్ దగ్గర కొట్టినా ప్రెజర్ చేసినా మనకి సెన్సిటివిటీ తెలుస్తుంది. ఇంట్రాషియస్ మజిల్స్ దగ్గర నొక్కినా సెన్సిటివిటీ తెలుస్తుంది. ఒకవేళ వాడు మాస్క్ చేస్తున్నాడు, నిజమైన ఇంటెన్సిటీని చెప్పలేకపోతున్నాడు, ఆ మ్యాన్లీ ఈగో అడ్డొచ్చు, ఆ ప్రిస్టేజ్ అడ్డొచ్చు చెప్తున్నాడు అని అంటే మీరు అక్కడ టెస్ట్ చేస్తే నిజమైన సెన్సిటివిటీ అర్థమవుతుంది అని అంటున్నారు. అనే పాయింట్ మిడ్వే బిట్వీన్ ద మాస్టర్డ్ ప్రాసెస్ అండ్ ద యాంగిల్ ఆఫ్ ద మ్యాండిబుల్, ఇక్కడ నొక్కితే.
If the patient manifests obvious hysterical traits, the physician can rest assured that exaggerated accounts will be the rule. సో కొంతమంది హిస్టీరిక్ పేషెంట్స్ విపరీతంగా నొప్పిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ హిస్టీరిక్ అని అంటే ఎనీ ఎమోషన్ ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ ఇన్ ఎగ్జైటెడ్ వే, విపరీతమైన ఎగ్జైట్మెంట్ తోటి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి సంబంధించిన రూబ్రిక్స్ కూడా ఉన్నాయి మనకి, హిస్టీరికల్ టెండెన్సీ అని. ఆ రూబ్రిక్ ని తీసుకొని మనం వేసేసుకోవచ్చు. సో అట్లాంటి ఎగ్జైటెడ్ ఆ హిస్టీరికల్ బిహేవియర్ కూడా మన కేసులోకి తీసుకోవాల్సి వస్తుంది. అదే విల్ బి ద రూల్. అపార్ట్ ఫ్రమ్ ద కన్సిడరేషన్ ఆఫ్ డయాగ్నోసిస్, the intensity of the symptoms assumes in homeopathic practice an added importance in view of the matching of symptoms in the patient with those of the remedy in the homeopathic medica. So ఏదైనా డయాగ్నోసిస్ సమ్ టైమ్ ప్లూరైటిస్ అని అనుకున్నాం, ప్లూరైటిస్ లేదా గాల్ స్టోన్ కోలిక్ లేదా రీనల్ కోలిక్, ఏదో ఒక డయాగ్నోసిస్ తీసుకున్నాం. ఆ డయాగ్నోసిస్ ని పక్కన పెట్టండి. The intensity of the symptoms assumes in homeopathic practice an added importance. ఏదేమైనా ఇంటెన్సిటీ అని అనేది ఇంపార్టెంట్. హోమియోపతిక్ మెడికాలో మన సిమ్టమ్ ని ఎలా చదువుతూ ఉంటాము అని అనేది ఇంపార్టెంట్. అందుకనే ఆ సిమ్టమ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో వాళ్ళు ఏదైతే పొజిషన్ ని అక్వైర్ చేస్తారో దాన్ని బట్టి మనం ఇంటెన్సిటీని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్ ఆల్బంలో పెయిన్ ఉంది అని అనుకుందాం. ఆ పెయిన్ ఉంటే వాడు ఏం చేస్తాడు? విపరీతంగా తిరుగుతూ ఉంటాడు, అటు అటు ఇటు అటు ఇటు. ఆ తిరగటాన్ని బట్టి వాడి ఇంటెన్సిటీని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కోలోసింతులో కడుపులో నొప్పి ఉంది. ఆ కడుపులో నొప్పికి వాడు ఏం చేస్తాడు? కాళ్ళు రెండు ముడిచేసి చేయి పెట్టుకొని కడుపును నొక్కేసుకుంటాడు. దట్ టెల్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఆఫ్ ద అబ్డామిన్. సో పెయిన్ ఎండ్యూరెన్స్, ఇప్పుడు ఓపియం ఉన్నాడు, విపరీతమైన పెయిన్ ఉంటుంది, కానీ ఒక్క చోట కూడా కదలడు, అలా కూర్చొని ఉంటాడు. ఆర్నికా ఉంటాడు, పెయిన్ ఐఎమ్ సో వెల్ అని అంటూ ఉంటాడు, బాగుంది, నన్ను ముట్టుకున్నంత వరకు బాగుంది, నాకు నొప్పి లేదు, ముట్టుకుంటే కానీ తెలియదు వాడికి నొప్పి. సో ఓపియంలో అసలు పెయినే లేదు, నాకేం పెయిన్ లేదు అసలు. అదే కాఫియా తీసుకుంటే ఇంత నొప్పి వస్తే ఇంత చేస్తాడు వాడు, ఇంతే నొప్పి వాడికి చిన్న ముందే, ఎందుకంటే హైపర్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ హోమియోపతి మెడికా చదువుకునేటప్పుడు ఒక సిమ్టమ్ ని, పెయిన్ అనే ఒక సిమ్టమ్ ని అన్ని రెమెడీస్ లో చదువుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామిన్ పెయిన్ చదువుకునేటప్పుడు ఆ ఇంటెన్సిటీని అంచనా వేస్తూ వెళ్ళాలి. ఆ ఇంటెన్సిటీని అంచనా వేయటం అనేది ఆ మెడికాలో డిస్క్రిప్షన్ ఇస్తాడు. He moves from the site, he moves from the location, he will press his abdomen, and ఏదో ఒకటి ఒక దానికి ఉండే ఒక గెస్చర్ చెప్తూ ఉంటాడు. He used to press his abdomen, he used to tight bandage or whatever maybe, he weeps or she cries a lot, like a shrieking. మీకు ఎపిస్ లో ఉండే ఇంటెన్సిటీ అదర్ ఆర్సెనిక్ ఆల్బంలో ఉండకపోవచ్చు. ఎపిస్ లో ఏంటి, ఏదన్నా ఒక ఇన్ఫ్లమేషన్ వస్తే ష్రిల్ ఉంటుంది, ఒక బ్రెయిన్ క్రై ఉంటుంది, గట్టిగా అరుస్తుంది, అంతటి ఇంటెన్సిటీని ఆ పెయిన్ చెప్తూ ఉంటుంది. సో ప్రతి రెమెడీలోనూ ఇంటెన్సిటీని మెజర్ చేయటం, ఇంటెన్సిటీని మెజర్ చేస్తూ ఉంటాడు అని అనేది. మీరు చూడండి, ఆర్సెనిక్ ఆల్బంలో ఉండే భయానికి స్ట్రమోనియంలో ఉండే భయానికి చాలా తేడా ఉంటుంది. ఆర్సెనిక్ ఆల్బంలో భయపడతాడు కానీ మంచం మీదనే ఉంటాడు. స్ట్రమోనియంలో భయపడితే ఒక్కసారిగా ఉరికి పరిగెత్తుతాడంతే. ఇక టెన్షన్ వాడికి, పరిగెత్తుకుంటూ ఈ ఊరు నుంచి అపోలో హాస్పిటల్ దాకా పరిగెత్తుతాడు, నాకేదో అయిపోయింది అని. ఆ భయం ఇంటెన్సిటీ స్ట్రమోనియంలో ఎక్కువ ఉంటుంది ఆర్సెనిక్ ఆల్బంలో కంటే. సో ఇంటెన్సిటీని మెజర్ చేయాలి మనం చదివేటప్పుడే. సో విత్ డోస్ ఆఫ్ ద రెమెడీ ఇన్ ద హోమియోపతిక్ మెడికా, it will be apparent that matching will necessarily include the consideration of the intensity
సో దట్ ద పిక్చర్ దట్ ఈస్ కంపోజ్డ్ ఇస్ నాట్ ఫ్లాట్. ఇక్కడ చూసారా, మనకి రిపర్టరీలో ఫస్ట్ లో ఏ మెడిసిన్ వచ్చింది అని దాన్ని చూసే ఇవ్వటం కాదు. ఇక్కడ పేషెంట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్న ఎక్స్ప్రెషన్ కి నీకు ఫస్ట్ రిపర్టరీ షీట్ లో ఫస్ట్ వచ్చిన మెడిసిన్ నిజంగానే అంత ఇంటెన్సిటీని క్యారీ చేస్తుందా? ఓన్లీ సిమ్టమ్స్ మాత్రమే మ్యాచ్ అయినాయా? సిమ్టమ్స్ ఒకటే మ్యాచ్ అవటం కాదు, సిమ్టమ్ యొక్క ఇంటెన్సిటీ కూడా మ్యాచ్ అవ్వాలి. ఆ మ్యాచ్ అయినప్పుడే అది రెండో రెమెడీనా, రిపర్టరీ షీట్ లో మూడోదా, నాలుగోదా, ఐదోదా, ఏదైనా కావచ్చు, ఆ మెడిసిన్ మనం ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. గుడ్డిగా రిపర్టరీ షీట్ లో ఫస్ట్ ఏమొచ్చిందో అదే ఇవ్వాలనేది ఏం లేదు, మ్యాచ్ చేయాలి, ఇంటెన్సిటీని కూడా మ్యాచ్ చేయాలి. ఓకే, అదే చెప్తున్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. మీరు నోట్ చేసుకుంటూ ఉండండి, ఏదైనా బుక్ లో మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటే మనకి కేసు తీసుకున్న తర్వాత, రిపర్టరైజేషన్ చేసిన తర్వాత, మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. One of the circumstances in which a common symptom assumes the importance of characteristic symptom, in which when the symptom in question is very intense. Example, intense burning pains characterize a few remedies like apis, arsenicum album, phosphorus, sulfur, pulsatilla, cantharis, capsicum, etc. సార్, నాకు ఎసిడిటీ ఉంది సార్, ఎసిడిటీ ఉంది, కడుపంతా మంట వస్తుంది, మామూలు టోన్ లో చెప్పాడు. ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ సిమ్టమ్. ఎసిడిటీ ఉంటే కామన్ గా వస్తూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది కాబట్టి వెరీ కామన్. లేదా ఒక వేడి నీళ్ళు పడ్డాయి సార్, మామూలు మంట ఉంది, వేడి నీళ్ళు పడ్డాయి కాబట్టి ఇది కామన్ సిమ్టమ్. సార్ వేడి నీళ్ళు పడ్డాయి, విపరీతంగా ఉంది సార్, నాకేదో అయిపోతుందని ఉంది సార్, అంత మంట వచ్చేస్తుంది, విపరీతమైన మంట వచ్చేస్తుందని దాన్ని ఎలివేట్ చేసి ఒక చెప్తూ ఉన్నాడనంటే అప్పుడు ఆ కామన్ సిమ్టమ్ కాస్త పెక్యులియర్ సిమ్టమ్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అయిపోతుంది. అంత ఇంటెన్సిటీని ప్రతి ఒక్క రెమెడీ క్యారీ చేయదు. బర్నింగ్ సెన్సేషన్ అనే దాన్ని కనీసం 500 రెమెడీస్ కవర్ చేస్తాయి. కానీ వాడు చెప్తాడు చూసావా, టెన్షన్ పడుతూ ఆ ఇంటెన్సిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తాడు చూసావా, దాన్ని కొన్ని రెమెడీస్ మాత్రమే కవర్ చేస్తాయి. సో ఎప్పుడైతే కామన్ సిమ్టమ్ కి ఇంటెన్సిటీ ఎక్కువ అయిందో అది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్, పెక్యులర్ సిమ్టమ్ గా మారిపోతుంది. ఈవెన్ ద సిమ్టమ్ జనరల్లీ ద సిమ్టమ్ ఇట్ ఈస్ ఎ కామన్ సిమ్టమ్ అయినా సరే, సిమ్టమ్ ఇస్ ఎ కామన్ సిమ్టమ్ టు ద డిసీజ్. ఓకే, ఐ థింక్ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ therefore must take it a point to record the intensity of the symptoms while taking the case. This can readily be done by adopting the numerical system 3-2-1, represent the intensity in the decreasing order, and these numericals should be affixed to the symptom concerned as per evaluation made of its intensity. వాడు ఏ టోన్ తో చెప్తున్నాడు, ఎంత ఇంటెన్సిటీ తోటి చెప్తున్నాడు, ఎంత కన్ఫర్మ్డ్ గా చెప్తూ ఉన్నాడు. సార్ దీనికి మీరు తగ్గటానికి మెడిసిన్ ఇవ్వాల్సిందే అని బల్లగుద్ది చెప్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు. వాటికి 3+ వేయండి. లేదు మోడరేట్ గా చెప్తున్నాడు, 2+ వేయండి. లేదు జస్ట్ చెప్తున్నాడు సార్, మెన్షన్ చేశాడు కేసులో, 1+ వేయండి. సార్ ఉంది అని చెప్పాడు కానీ నాకు డౌట్ సార్, అది కాకపోయి ఉండొచ్చు, కానీ దాని గురించే మాట్లాడుతున్నాడు కానీ అది కాకపోయి ఉండొచ్చు, అతను మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రాయండి, -1 -2 పెట్టండి, ఎందుకంటే అతను నోట్ నుంచి వచ్చింది కాబట్టి. ఓకే, సో ఇలాగా మనం ఒక ఇంటెన్సిటీని కేకలు పెట్టి చెప్తుంటే 3+, కన్ఫర్మ్డ్ గా చెప్తుంటే ఈ రెమెడీ, ఈ సిమ్టమ్ కే మనం ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అని నీకు అనిపిస్తే బ్రెయిన్ లో, దానికి 3+ పెట్టేసి. ఓకే, the question of the intensity of the symptoms assumes greater significance while evaluating a symptom under consideration. An intense particular symptom will necessarily be rated higher than a general symptom with a poor intensity. By contrast, a strong general symptom will be overrule any number of particulars. So a homeopathic physician is required to pay special attention to the recording of the intensity of the symptoms in his clinical record. ఏమంటున్నాడు, ద క్వశ్చన్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్ అస్యూమ్స్ గ్రేటర్ సిగ్నిఫికెన్స్ వైల్ ఇవాల్యుయేటింగ్ ఏ సిమ్టమ్ అండర్ కన్సిడరేషన్. ఒక్క సిమ్టమ్ ను పట్టుకొని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు
నువ్వు ఇంటెన్సిటీ ఇచ్చి తీరాల్సిందే, నువ్వు ఇంటెన్సిటీ ఉండాల్సిందే. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్, an intense particular symptom will be necessarily be rated higher than a general symptom with a poor intensity. ఏమంటున్నాడు? ఇంటెన్స్ పర్టికులర్ సిమ్టమ్ విల్ నెసెసర్లీ బి రేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేస్ టేకింగ్ ఏంటి, యూ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద జనరల్ సిమ్టమ్స్, అంతే కదా చెప్తా ఉండేది కెంట్ కానీ బీబీసీఆర్ కూడా గ్రాండ్ జనరలైజేషన్ చెప్తూ ఉంటారు. జనరల్ సిమ్టమ్స్ మనం విలువ ఇవ్వాలి అని అంటాం. కానీ ఒక కంటికి చిన్న కురుపేసింది, విపరీతమైన నొప్పి పుడుతుంది, అక్కడ జనరల్ సిమ్టమ్స్ వేరే ఏవే ఉన్నాయి, డిజైర్ ఫర్ స్వీట్స్ ఉంది, ఇక్కడ ఇది వామ్త్ ఎమలరేషన్ ఉంది, ఇలా పట్టుకుంటే ఇలాగా పట్టుకుని ఉంటే నొప్పి తగ్గిపోతుంది అని చెప్పాడు అని అనుకుందాం. ఓకే, ఇక్కడ లోకల్ గా ఇలా పట్టుకుంటే అంటే ప్రెజర్ ఎమలరేషన్ కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేదా అక్కడ జనరల్ చిల్లీనెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని అంటే, ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే పర్టికులర్ దానికే ఇవ్వు. ప్రెజర్ ఎమలరేషన్ అనే రూబ్రిక్ జనరల్ గానో లేకపోతే లోకల్ గానో తీసుకొని దానికే ఇంపార్టెన్స్ ఇవ్వు, మోర్ దెన్ చిల్లీ పేషెంట్. అంటే జనరల్ గా కనపడుతున్న సిమ్టమ్ కంటే లోకల్ పర్టిక్యులర్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వు, ఎందుకంటే అది ఇంటెన్సిటీ ఎక్కువ చూపించే పక్షంలో నువ్వు దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ కేస్ టేకింగ్ లో చాలా ఇంపార్టెంట్, మీరు రాసుకోండి, దాని ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. ఎప్పుడు ఇవ్వాలి? అండ్ ఇంటెన్స్ పర్టికులర్ సిమ్టమ్స్ విల్ నెసెసర్లీ బి రేటెడ్ హయ్యర్ దాన్ ద జనరల్ సిమ్టమ్ విత్ పూర్ ఇంటెన్సిటీ. చలికాలంలో చలేస్తూ ఉంటుందండి, కొద్దిగా చలికి నేను కొద్దిగా చలికి ఇబ్బంది పడతా ఉంటాను కొద్దిగా, కానీ ఇక్కడ సిమ్టమ్ మాత్రం విపరీతమైన నొప్పి, పట్టుకొని ఉంటే గానీ అది ఆగట్లేదు, నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను. జస్ట్ యు గివ్ ద ఇంపార్టెన్స్ టు ద ఐ సిమ్టమ్, లోకల్ సిమ్టమ్ దాన్ ద జనరల్ చిల్లీ నేచర్ ఆఫ్ ద పర్సన్. ఓకే, కెంట్ చెప్పాడు కదా, జనరల్స్ కే నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వద్దు ఆ మొండితనం వద్దు. So homeopathic physician is required to pay special attention to the recording of the intensity of the symptoms in his clinical record. నువ్వు రాసుకునే క్లినికల్ రికార్డ్ లో ఇంటెన్సిటీని మెన్షన్ చేస్తూ వెళ్ళు. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్. Symptoms can be classified under different groups according to the purpose in view. We shall just point out the different groupings and later consider their significance in detail. So మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ సిమ్టమ్స్, బోల్డ్ సిమ్టమ్స్ మనం పేషెంట్ లో అడుగుతూ ఉంటాం, బోల్డ్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటాడు, ఒక్కోసారి లోకల్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటాడు, ఒక్కోసారి డిసీజ్ కి సంబంధించిన సిమ్టమ్స్ చెప్తూ ఉంటాడు, ఒక్కోసారి డిసీజ్ కి సంబంధం లేని సిమ్టమ్స్ చెప్తూ ఉంటాడు, ఒక్కోసారి మెంటల్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటాడు. బోల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఈ సిమ్టమ్స్ అన్నిటినీ క్లాసిఫై చేస్తే ఏంటి? Symptoms can be classified under different groups according to the purpose in view. We shall just point out the different groupings and later consider their significance in detail. Common and characteristic symptoms. Common and characteristic symptoms. Common symptoms are those which are seen in a large number of patients and in a large number of provers during the proving of the drug. ఇక్కడ కామన్ సిమ్టమ్స్ అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. ఒకటి, మెడిసిన్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే టైఫాయిడ్ ఉన్నవాడు అందరికీ ఫీవర్, టైఫాయిడ్ వస్తే ఫీవర్ కామన్ సిమ్టమ్. అంటే టైఫాయిడ్ ఫీవర్ తోటి 1,00,000 మంది వచ్చినా అందరికి ఉండే కామన్ సిమ్టమ్ ఫీవర్. ఇది డిసీజ్ పరంగా కామన్ సిమ్టమ్. ఇంకా మనం మెటీరియల్ జోలికి రాలా. పోనీ మెటీరియల్ జోలికి వచ్చేమోనని అనుకోండి, ఇక్కడ డిసీజ్ అని అనం, మెడిసిన్ పేరు చెప్తాం. మన మెటీరియల్ ఒక 500 మెడిసిన్స్ ఉంటే లేకపోతే 1000 మెడిసిన్స్ ఉంటే 1000 మెడిసిన్స్ లో కామన్ సిమ్టమ్ ఫీవర్. ఎందుకంటే ప్రతి మెడిసిన్ ఎంతో కొంత ఫీవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్ కామన్ సిమ్టమ్స్ కింద ఫీవర్ ని ప్రొడ్యూస్ చేశాయి. ఇది మెటీరియల్ ప్రకారం, డ్రగ్ ప్రూవింగ్ ప్రకారం
కామన్ సిమ్టమ్. డిసీజ్ ప్రకారం కామన్ సిమ్టమ్ వేరు, డ్రగ్ ప్రకారం కామన్ సిమ్టమ్ వేరు. ఫస్ట్ అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెక్యులియర్ సిమ్టమ్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అనేది ఎవరి పరంగా మాట్లాడుతున్నారు అనేది మనకు తెలియాలి. డ్రగ్ పరంగా మాట్లాడుతున్నారా, లేదు డిసీజ్ పరంగా మాట్లాడుతూ ఉన్నారా? ఆ డిఫరెన్సియేషన్ బాగా తెలియాలి ఇక్కడ. నెంబర్ ఆఫ్ ప్రూవర్స్. సో డ్రగ్ పరంగా మాట్లాడినప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రూవర్స్ దే ప్రొడ్యూస్ ఫీవర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ మెడిసిన్స్. ఎకోనైట్ నుంచి జింక్ మెట్ వరకు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ వాళ్ళు ఫీవర్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేశారు. దే ఆర్ ద లిటిల్ వాల్యూ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ అండ్ హెన్స్ ఇన్ ద సెలక్షన్ ఆఫ్ ద సిమిలర్ రెమెడీ. సరే, ఒక 500 రెమెడీస్ ఫీవర్ ని ప్రొడ్యూస్ చేశాయి. నీకు ఫీవర్ కేసు వచ్చింది. ఫీవర్ కేసు వస్తే ఈ 500లో ఏమి ఇవ్వాలి? నువ్వు ఎలా కనిపెడతావు, ఎలా మ్యాచ్ చేస్తావు? అక్కడ ఫీవర్ ఉంది, టైఫాయిడ్ కేసు ఒకటే ఒకటి వచ్చింది, టైఫాయిడ్ కేసు. ఇక్కడ 500 రెమెడీస్ లో అన్నిట్లోనే ఫీవర్ ఉంది. నువ్వు ఎలాగా కనిపెడతావు, ఎలాగా డిఫరెన్షియేట్ చేస్తావు? ఏ కామన్ సిమ్టమ్స్ మే అస్యూమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ by virtue of its intensity, unexpected association with other symptoms, or on account of a peculiar grouping. కామన్ సిమ్టమ్ ఫీవర్ అని అన్నావు. అప్పుడు పేషెంట్ని అడుగుతావు, ఫీవర్ ఉంది, నువ్వు వాటర్ ఎలా తాగుతావు? సార్ వాటర్ అస్సలు అవ్వవు సార్, దాహమే లేదు. సో ఇప్పుడు ఈ 500 రెమెడీస్ లో ఫీవర్ విత్ థాట్లెస్నెస్ ఏది? డిసీజ్ లో ఫీవర్ విత్ థాట్లెస్నెస్ డిసీజ్ పరంగా. మరి ఈ 500 రెమెడీస్ లో నువ్వు బయటకు తీయాలంటే మెడిసిన్స్ ని ఫీవర్ విత్ థాట్లెస్నెస్ అనేవి ఏవేవి ప్రూవింగ్ లో ప్రూవ్ అయ్యాయో చూస్తాం. దాదాపుగా ఒక 400 రెమెడీస్ రూల్ అవుట్ అయిపోవచ్చు. ఓన్లీ 100 రెమెడీస్ మాత్రమే ఉంటాయి. ఈ థాట్లెస్నెస్ అనేది 400 మెడిసిన్స్ ని రూల్ అవుట్ చేయగలిగింది అని అంటే అది ఆ డ్రగ్స్ లో 100 డ్రగ్స్ లో ఉండే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. ఎందుకంటే 400 రెమెడీస్ కి ఒక డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ గా పనికొచ్చింది. అది వాటిని రూల్ అవుట్ చేయడానికి పనికొచ్చిన సిమ్టమ్. అది 400 మెడిసిన్స్ పోయాయి, 100 మిగిలాయి. అప్పుడు ఈ థాట్లెస్నెస్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, థాట్లెస్నెస్ అనేది ఈ 500 రెమెడీస్ కవర్ చేస్తుంది అని అనుకుందాం. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ కామన్ సిమ్టమ్. ఎప్పుడైనా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ కి లేదా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ కి రూల్ అవుట్ చేసే గుణం ఉంటుంది. బాగా రూల్ అవుట్ చేసేవి ఒక 100 తీసుకుంటే దాంట్లో ఒక 30-40 మెంబర్స్ ని రూల్ అవుట్ చేసేస్తుంది. అది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. అప్పుడు ఆ కామన్ సిమ్టమ్ కాస్త క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అయింది. సో నెక్స్ట్ ఇంటెన్సిటీ. హై ఫీవర్స్ వస్తూ ఉంటాయి. బాప్టీషియా లేదా పైరోజిన్ ఇట్లాంటివి చూస్తాం. వాడికి 106 ఫీవర్ వచ్చేసి ఉంటుంది. ఎక్కువ నైట్ లో కూడా ఇలా జమ్మున ఒక 5 minutes లో జంపున 106 ఫీవర్కి వెళ్ళిపోయి ఉంటుంది ఎక్కువ నైట్ లో. అలాగా ఫీవరే, థాట్లెస్, కానీ అంత స్పీడ్ తోటి జంప్ అవ్వగలిగిన నేచరు ఉన్న 100 రెమెడీస్ లో ఉండదు. సో హై ఫీవర్స్ అనే మనం తీసేసుకుంటే, హెక్టిక్ ఫీవర్స్ అనే రూబ్రిక్ తీసుకుంటే ఆ 100లో 60-70 వెళ్ళిపోతాయి పక్కకి, ఇంకొక 30 మిగిలి ఉంటాయి. లేదు ఆ జంప్ అయ్యే నేచర్ ఉన్న 100 రెమెడీస్ లోనూ అన్నిటినీ కవర్ చేస్తే ఇట్ ఈస్ నాట్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. సో ఇంటెన్సిటీ కూడా ఇంపార్టెంట్. అన్ఎక్స్పెక్టెడ్ అసోసియేషన్ విత్ అదర్ సిమ్టమ్స్ ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎ పెక్యులియర్ గ్రూపింగ్. అన్ఎక్స్పెక్టెడ్, ఆ జ్వరం వచ్చింది, జ్వరంతో పాటు ఇంకొకటి ఏదో ఆ కాలి వేళ్ల దగ్గర దురదలు వచ్చాయి అని అనుకుందాం. కాలి వేళ్ల దగ్గర దురదలు మొదలయ్యాయి సార్. అసలు ఈ ఫీవర్ కి ఆ కాలి వేళ్ల దగ్గర దురదలకి సంబంధమే లేదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు.
దిస్ అన్ఎక్స్పెక్టెడ్ అసోసియేషన్. ఫీవర్ ఏంటి, అదేంటి, నాకు జలుబు చేసి ఫీవర్ వస్తే ఇక్కడ కాళ్ళకు దురదలు రావటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అసోసియేషన్. సో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, సో అండ్ పెక్యులర్ దీస్ సిమ్టమ్స్ ఆర్ కామన్ టు ద గ్రూప్ అండ్ వెరీ ఆఫెన్ డయాగ్నోస్టిక్ సిమ్టమ్స్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ. ఒకవేళ నువ్వు ఫీవర్ అనేది కామన్ సిమ్టమ్ అని అనుకున్నావు, కానీ టైఫాయిడ్ కామన్ సిమ్టమ్ అని అనుకున్నావు, ఫీవర్ అనేది కామన్ సిమ్టమ్, కానీ కొంత పెక్యులారిటీస్ తోటి టైఫాయిడ్ ఫీవర్ అని, కొంత పెక్యులారిటీస్ తోటి మలేరియా ఫీవర్ అని, డెంగ్యూ ఫీవర్ అని, కరోనా ఫీవర్ అని మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. మలేరియా ఫీవర్ లో చిల్స్ అండ్ రైగర్స్ ఉంటాయి, టైఫాయిడ్ ఫీవర్ లో వామిటింగ్స్ ఉంటాయి. ఈ కొన్ని డిఫరెన్షియేటింగ్ ఫీవర్స్ ఫీవర్ కి డిఫరెన్షియేట్ చేయడానికి పనికొస్తాయి. కానీ వాటిలో ఉండే కొన్ని పెక్యులర్ క్యారెక్టర్స్ మాత్రమే మెడిసిన్స్ ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాయి. అది ఇంటెన్సిటీ అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ అసోసియేషన్ కావచ్చు, ఒక పెక్యులర్ గ్రూపింగ్ ఆఫ్ ద సిమ్టమ్స్ కావచ్చు, డిఫరెన్షియేట్ చేసేస్తూ ఉంటాయి. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ బై కాంట్రాస్ట్ ఆర్ దోస్ దట్ క్యారెక్టరైజ్ యాన్ ఇండివిజువల్. ఈ సిమ్టమ్ ఇండివిజువల్ అని అంటున్నాడు, మళ్ళీ డిసీజ్ పక్కన పెట్టేసేయండి. మనము ఆ డిసీజ్ పరంగా క్యారెక్టరిస్టిక్ డిఫరెన్షియేటివ్ ఫీచర్స్ డిఫరెంట్. నువ్వు మెడిసిన్ ఇవ్వటానికి పేషెంట్ లో నువ్వు చూడగలిగిన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ డిఫరెంట్. ఆ డిసీజ్ వేరు, ఇండివిజువల్ వేరు. సో ఇక్కడ ఏదైతే ఒక ఇండివిజువల్ ని క్యారెక్టరైజ్ చేస్తున్నాయో అవన్నీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అవుతాయని చెప్తున్నాడు. సెట్ హిమ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఇండివిజువల్స్ ఇన్ ద గ్రూప్. సో మీకు తెలుసు ఇక సపరేట్ చేసేసేయచ్చు వాడిని. యాజ్ సచ్ దే ర్యాంక్ హై ఇన్ ద సెలక్షన్ ఆఫ్ ద సిమిలర్ రెమెడీ. These individual symptoms are of little value from the standpoint of the diagnosis of the disease. సార్ వాడు ఫీవర్ వచ్చినప్పుడు మంచం మీద రెస్ట్లెస్ గా అటు ఇటు దొరుకుతూ ఉంటాడు అని చెప్పాడు అని అనుకోండి, వెళ్ళి ఒక అలోపతిక్ ఫిజిషియన్ కి చెప్పారు అని అంటే వాడు ఇదేం సిమ్టమ్, ఫస్ట్ వైరల్ టెస్ట్ చేయి, వైరల్ ఉందా, టైఫాయిడ్ కేసు, ఇది టైఫాయిడ్ కేసు అమ్మా, అటు ఇటు దొరకటం మాకు సంబంధం లేదు. అతనికి సంబంధం లేకపోవచ్చు, కానీ హోమియోపతి పర్సన్స్ గా అది సంబంధం ఉంటుంది. మంచం మీద అటు ఇటు దొల్లేస్తున్నాడు ఫీవర్ అంటే డయాగ్నోసిస్ పనికిరాదు ఆ సిమ్టమ్, మెడిసిన్ ఇవ్వటానికి మాత్రమే పనికొస్తుంది ఆ సిమ్టమ్, అటు ఇటు తిరగటం అనేది. సో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఎంత పెక్యులర్ గా ఉన్నా, ఒక ఇండివిజువలైజ్ చేసిన అది డయాగ్నోసిస్ ఫలానాది అని మోడర్న్ టెక్స్ట్ అలోపతిక్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం డయాగ్నోసిస్ చేయటం కుదరదు, దానికి పనికిరాదు, కుదరదు కాదు పనికిరాదు అది. సో ఇండివిజువలైజ్డ్ సిమ్టమ్స్ కానీ క్యారెక్టరైజింగ్ సిమ్టమ్స్ కానీ నీకు డయాగ్నోసిస్ కి పనికిరావు, ఎంతసేపు మెడిసిన్ ఇవ్వటానికే పనికొస్తాయి. అంటే కామన్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏవైనా కానీ when we study comparatively with the medicine textbook, so as per the drug comparison we have to decide the medicine as per the individual, not by the disease. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. డిసీజ్ పరంగా కాదు ఇవన్నీ కామన్ సిమ్టమ్స్, క్యారెక్టర్ సిమ్టమ్స్ ఇండివిజువల్ పరంగా మాత్రమే చూడాలి. ఓకే, వీళ్ళు డిఫరెంట్ గా డిసీజ్ ను ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఆ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ వాళ్ళంతా డిఫరెంట్ గా డిసీజ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ మనం చెప్పుకున్నాం, డయాబెటీస్ మెలిటస్ ఉంది అని అనుకోండి, అందరికి 5 P's ఉంటాయి, పాలియూరియా కదా. డయాబెటీస్ ని డయాగ్నోసిస్ చేయాలంటే పాలియూరియా. ఒకడు మాత్రం పాస్ చేయకుండా ఎక్కువగా యూరిన్ కి వెళ్లకుండా ఈడీమా వచ్చేసింది అని అనుకుందాం, ఒళ్ళంతా నీరు పట్టేసింది అని అనుకుందాం. మిగిలిన 5 P's బాగానే ఉన్నాయి, వాటర్ దాహం వేస్తుంది, ఆకలి ఎక్కువ వేస్తుంది, ప్రోస్ట్రేషన్ ఉంటుంది, కానీ వాడు మాత్రం ఎక్కువగా యూరిన్కి వెళ్ళడు, ఒళ్ళంతా నీరు పట్టేసి ఉంటుంది. డయాబెటీసే, నువ్వు మళ్ళీ వాడిని ఆ సిమ్టమ్స్ అన్ని తీసుకొని బ్లడ్ రిపోర్ట్స్ ప్రకారంగా డయాబెటీస్ మెలిటస్ అనే తేలుస్తావు. కానీ ఆ పెక్యులర్ సిమ్టమ్ ఉంది కదా, పాలియూరియా లేకపోవటం అనేది,
ఎపోసైనమ్ మెడిసిన్కి వెళ్ళిపోతుంది అది. ఐ థింక్ పెక్యులారిటీ అనేది డ్రగ్ పరంగా చూస్తున్నాం మనం. ఆ ఇడిమా కానీ ఇది కానీ ఇదంతా మనం ఎపోసైనమ్ మెడిసిన్స్ కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎసిటిక్ యాసిడ్, ఎపోసైనమ్ ఇవన్నీ ఉన్న ఇడిమా ఉంటుంది వాళ్ళల్లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. నెక్స్ట్, చీఫ్ అండ్ కన్కామిటెంట్ సిమ్టమ్స్. చీఫ్ అంటే మెయిన్ కంప్లైంట్ అండ్ కన్కామిటెంట్ సిమ్టమ్. The chief symptom is the one that troubles the patient most and from which he seeks relief. ఇప్పుడు మనకి కేస్ షీట్ మన సాసా కాలేజీలో ఒక కేస్ షీట్ ఉంటుంది, పేషెంట్స్ కేస్ షీట్. అక్కడ ఏం రాస్తారు? చీఫ్ కంప్లైంట్ అని రాస్తారు. చీఫ్ కంప్లైంట్. వాడికి 20 సంవత్సరాల నుంచి ఎయిడ్స్ ఉంది. 20 సంవత్సరాల నుంచి ఎయిడ్స్ ఉంది అని అనుకుందాం. వాడికి కాలుకి దెబ్బ తగిలింది, కుంటుకుంటూ వచ్చాడు. మనకి ఒక సాధారణమైన డాక్టర్కి వీడికి 20 సంవత్సరాల నుంచి ఎయిడ్స్ ఉంది కాబట్టి చీఫ్ కంప్లైంట్ కింద అది రాయకూడదు. చీఫ్ కంప్లైంట్ అంటే ఏ దాని గురించి వాడు ఇక్కడికి వచ్చాడు అనేది చీఫ్ కంప్లైంట్ అవుతుంది. సార్ నాకు కాలుకి దెబ్బ తగిలింది, దెబ్బనే ఇప్పుడు చీఫ్ కంప్లైంట్. వాడికి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో ఉండే 20 సంవత్సరాల నుంచి ఉన్న ఎయిడ్స్ క్యాన్సర్ కాదు. అర్థమైందా? చీఫ్ కంప్లైంట్ దగ్గర అక్కడ రాసి దాని మొడాలిటీస్ రాయాలి. ఓకే, ఆ తర్వాత వాడి హిస్టరీలో, పాస్ట్ హిస్టరీలో వాడి హెల్త్ దాని అంటే నువ్వు క్యాన్సర్ రాయి, లేకపోతే ఎయిడ్స్ రాయి, ఇంకోటి రాయి, ఏమన్నా రాయి. చీఫ్ కంప్లైంట్ అంటే అది. అసలు కంప్లైంట్ అంటేనే అది. కంప్లైంట్ అంటేనే పరిష్కారం అడిగేది అనేది అర్థం, ఫిర్యాదు చేసేది. ద చీఫ్ సిమ్టమ్ ఈస్ ద వన్ దట్ ట్రబుల్స్ ద పేషెంట్ మోస్ట్. ఇప్పుడు ఆ కుంటుకుంటూ వచ్చాడు కాబట్టి దానికి సంబంధించిన మొడాలిటీస్ తీసుకొని అక్కడ ఏ మెడిసిన్ వస్తుంది, క్యాలెండులా వస్తుందా, హైపరికం వస్తుందా, లేకపోతే ఆర్నికా వస్తుందా, ఏమొస్తుంది చూసుకొని మెడిసిన్ ఆ కంప్లైంట్ తోటే మనం స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచోనే పేషెంట్ ని డిఫరెంట్ యాంగిల్లో చూడాలి. ఆ క్యామమిల్లా పేషెంట్ అని అనుకో గగ్గోలు పెట్టాడు